భక్తి ఛానల్కు స్వాగతం. జనవరి 16 కనుమ పండుగ. పాటించవలసిన నియమాలు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. కనుమ పండుగ మకర సంక్రాంతి తరువాత వచ్చే రెండవ రోజున 2026లో జనవరి 16 శుక్రవారం నాడు వచ్చింది. కనుమ పండుగ వ్యవసాయం యొక్క సంస్కృతి మరియు పశు సంపద యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. రైతులు పశువులను అలంకరించి పూజ చేస్తారు. మినుములు మాంసాహారము తినని వారికి పోషకాలు తింటారు. ఇది కుటుంబ ఐక్యత మరియు పల్లె ఆటలతో ఆనందం పంచే రోజు. అయితే ఈ కనుమ పండుగ నాడు కొన్ని నియమాలు అనేవి పాటించాలి. ఇక ఈ రోజున కొన్ని పొరపాట్లు అనేవి అస్సలు కూడా చేయకూడదు. ఈ కనుమ పండుగ రోజు చనిపోయిన మీ పెద్దవారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి వారికి బట్టలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి, పూజా విధానము మరియు చనిపోయిన పెద్దలకు ఎలా పూజ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ ఇంటి ముందు వేసిన రథం ముగ్గుకి ఒక తాడు లాగి మీ పక్క ఇంటి వారి ముగ్గుతో కలపాలి. ఈ విధంగా మీ ఇంటి ముందు రథం ముగ్గు వేసి లక్ష్మీదేవి రథం ఎక్కి మీ ఇంటికి వస్తుందట. అయితే బియ్యపిండితో మాత్రమే రథం ముగ్గు అనేది వేయాలి. అప్పుడే మీ ఇంటికి ఐశ్వర్యం అనేది పెరుగుతుంది. కనుక ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేయాలి. కనుమ పండుగ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన నరదోషాలు అనేవి తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. కనుమ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. కనుమ పండుగ శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. కాబట్టి కనుమ నాడు పూజ గదిలో నెయ్యి దీపం అనేది వెలిగించాలి. లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం సురభ్యాయ నమః, ఓం నందికేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో కోరిన కోర్కెలను నెరవేరుతాయి. కనుమ పండుగ ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ గుమ్మడికాయను పగలకొట్టండి. కనుమ పండుగ రోజున ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి పట్టిన దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ ఇంటికి మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి. అలాగే ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మినపగారెలు అనేవి వండుకోవాలి. మినపగారెలను వండుకొని కుటుంబం అంతా తినాలి. ఈరోజు మినపగారెలు తినడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా నల్ల మినుములతో చేసిన గారెలు తింటే ఇంకా మంచిది. కనుమ నాడు ప్రతి ఒక్కరూ ఇల్లు కడిగేటప్పుడు నీళ్ళలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి కడగాలి. తరువాత ఇంటిని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే ఇక మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది. కనుక కనుమ రోజున ఇంటిని శుభ్రం చేయకుండా ఉంటే మీ ఇంటికి దరిద్రం అనేది వెంటాడుతుంది. అలాంటి వారు ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలవదు. ఇక ఈ కనుమ నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు అనేవి చేయకూడదు. ఎందుకంటే కనుమ రోజున పొలిమేర దాటకూడదట. అలాగే ఈ రోజున తిరుగు ప్రయాణాలు కూడా చేయకూడదు.
సంక్రాంతి పండుగ పూర్తి అయిపోయిందని చాలామంది తిరుగు ప్రయాణాలు అనేవి చేస్తారు. కానీ ఇలా చేయడం వలన ప్రయాణంలో అనుకోని ఆటంకాలు అనేవి ఎదురయ్యే సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు తప్పనిసరిగా గోవును పూజించాలి. కాబట్టి ఈ శుక్రవారం నాడు మీ ఇంటి ముందు గోవు కనుక వచ్చినట్లయితే ఆ గోవు యొక్క తోకకి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై ఉంటుంది. ఈ సంవత్సరం అంతా ధనయోగం అనేది సిద్ధిస్తుంది. ప్రత్యేకంగా మీ గ్రామ దేవతలను పూజించాలి. గ్రామ దేవతలు ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం అనేది నివేదించి నమస్కారం చేసుకోండి. ఇలా చేయడం వలన ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. భోగభాగ్యాలు అనేవి కలుగుతాయి. ఇక ఈ పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా సరే చనిపోయిన పెద్దలను మాత్రం తప్పనిసరిగా పూజించాలి. ఈరోజు పితృదేవతలను పూజిస్తే వారు ఎంతో సంతోషించి మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా, మీ వంశంలో ఎలాంటి లోపాలు లేకుండా ఆశీర్వదిస్తారు. మధ్యాహ్న సమయంలో పితృదేవతలను పూజించాలి. వారికి ఇష్టమైన ఆహారం అనేది వండి వారికి సమర్పించాలి. కుటుంబమంతా కలిసి నమస్కారం చేసుకోవాలి. తరువాత కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలి. ఈ కనుమ పండుగ నాడు గారెలు మరియు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే ఈ కనుమ నాడు చనిపోయిన మన పూర్వీకులు అందరూ కూడా భూమిపైకి వస్తారట. కాబట్టి వారిని సంతోషపెట్టాలి అంటే మీ కుటుంబ వారసులంతా కలిసి మీ పూర్వీకులకు నమస్కారం చేసుకొని వారికి బట్టలు సమర్పించండి. కనుమ రోజున వారిని ఎలా పూజించాలి అనేది చూద్దాము. ముందుగా వారి చిత్రపటాలను తుడిచి కుంకుమ పెట్టి పూలదండలతో అలంకరించుకోవాలి. తరువాత దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించి సాంబ్రాణి ధూపం వేసి ఒక కొబ్బరికాయ పగలకొట్టి ఒక తెల్లటి పంచ అలాగే జాకెట్ ముక్కను మీ పెద్దల చిత్రపటం ముందు ఉంచి వారికి నమస్కారం చేసుకోండి. అలాగే ఇక ఇస్తరాకులో అన్నము, మాంసాహారము, గారెలు వడ్డించి నివేదించండి. అలా చేసిన తరువాత ఆ ఇస్తరాకులో ఉన్న ఆహారంలో కొంత భాగం తీసి జంతువులకు కానీ కాకులకు కానీ పెట్టండి. మిగిలిన ఆహారాన్ని మీ కుటుంబం అంతా కలిసి ప్రసాదంగా స్వీకరించండి. ఇక ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా కాకులకు ఆహారం అనేది పెట్టాలి. ఎందుకంటే మన చనిపోయిన పూర్వీకులు ఈ కనుమ నాడు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి కాకులకు ఆహారం పెడితే మీ పెద్దలు సంతోషిస్తారట. అలాగే ఈ కనుమ పండుగ నాడు పొరపాటున కూడా శుభకార్యాలు అనేవి చేయకూడదు. అలాగే ఈ కనుమ పండుగ నాడు సాయంత్రం వేళల్లో ఇంటి ముందు దీపాలు అనేవి వెలిగించి తులసి మొక్కకు పూజ చేయాలి. శుక్రవారం కలిసి వచ్చిన ఈ కనుమ పండుగ నాడు తులసిని పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఈ కనుమ నాడు ఖచ్చితంగా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా మీకు బాగా కలిసి రావాలి అంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకొని దానిలో ఒక 5 యాలకులు వేసి దానిని ఒక మూటలాగా కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి నమస్కారం చేసుకొని పూజ చేయాలి. ఆ తరువాత ఆ యాలకులను తీసి మీ డబ్బు ఉండే ప్రదేశంలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి.
ఇలా చేయడం వలన మీ ధనలాభం అనేది రెట్టింపు అవుతుంది. ఆర్థిక పరిస్థితి అనేది కూడా బలపడుతుంది. ఇక ఈ 2026వ సంవత్సరం మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో కలకలలాడుతూ ఉండాలి అంటే ఒక చిన్న పరిహారాన్ని చేయాలి. ఒక ప్రత్యేకమైన ధూపాన్ని అనేది వేయాల్సి ఉంటుంది. ఆ ధూపంలో కొంచెం కర్పూరము, కొన్ని లవంగాలు, కొంచెం పంచదార, ఆవు నెయ్యి, గుగ్గిలం వేసి ఆ ధూపాన్ని ఇల్లంతా కూడా అన్ని గదుల్లోనూ అన్ని నలుమూలలా పట్టించండి. ఇలా చేయడం వలన సకల శుభాలు అనేవి కలుగుతాయి. శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తాడు కాబట్టి ఈ కనుమ నాడు ఖచ్చితంగా గోవులను పూజించాలి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ఒక్కరోజు గోవును పూజిస్తే జన్మజన్మల పుణ్యం అనేది లభిస్తుంది. గోవులకు అరటిపండు తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వలన ఈ సంవత్సరం అంతా కూడా ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా చిన్న గోమాత విగ్రహాన్ని తీసుకొచ్చి మీ పూజ గదిలో పెట్టుకొని పూజించండి. ఇక మీ కష్టాలు అన్నీ త్వరగా తొలగిపోతాయి. మీ కుటుంబానికి అఖండ కుబేర యోగం అనేది కలుగుతుంది. ఇక ఈ కనుమ నాడు వచ్చిన శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఈ రోజున ఉప్పు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవత స్థిర నివాసంగా ఉండిపోతుంది. అలాగే ఈ కనుమ పండుగ నాడు మీ వాహనాలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వలన మీకు కలిగే అనుకోని ఆపదల నుంచి రక్షించబడతారు. అలాగే వ్యాపారం చేసేవారు మీ వ్యాపార స్థలంలో నిమ్మకాయలతో దిష్టి తీయండి. ఇలా చేయడం వలన మీ వ్యాపారంలో అధిక లాభాలు అనేవి కలిసి వస్తాయి. ఇక ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా మీ ఇంట్లో ధనం నిలవకుండా ఉంటే కనుక ఈ రోజున ఈ ఒక్క పరిహారాన్ని పాటించండి. ఒక ఎర్రటి వస్త్రంలో 5 పసుపు కొమ్ములను ఉంచి మూట కట్టి మీ బీరువాలో ఉంచుకోండి. ఇలా చేయడం వలన అనవసరపు ఖర్చులు అనేవి తగ్గి మీ సంపద అనేది పెరుగుతుంది. ఇక ఈ రోజున చేసే ఏ చిన్నపాటి దానమైనా సరే మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. కుండ నీరు, వస్త్రాలు, పంచలోహాలు, బంగారము, వెండి, నువ్వులు, ధాన్యాలు బ్రాహ్మణులకు కానీ పేదలకు కానీ దానం చేయాలి. పశువులకు పచ్చపిండి లేదా గోవు దానం ఆర్థిక సమృద్ధి తీసుకొస్తుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడము, గోర్లు కత్తిరించడము అనేవి అస్సలు చేయకూడదు. పల్లెటూరులో ఉండే రైతులు కొత్త బియ్యంతో పొంగలి వండి ఆ పొంగలిని నైవేద్యంగా దేవుడికి పెట్టి పొంగల్ని పొలంలో చల్లుకుంటే ఈ పొలంలో ఉన్న పంటలు బాగా పండుతాయి. పంట పొలాల్లో చీడపురుగుల బారిన పడకుండా ఉండి ఎక్కువ పంట అనేది చేతికి వస్తుందని నమ్మకం. కనుమ పండుగ పూర్తి అయిన తరువాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అనేది వస్తుంది. ఈ ముక్కనుమ నాడు ఖచ్చితంగా స్త్రీలు బొమ్మల పండుగ అనేది చేయాలి. బొమ్మల కొలువు వ్రతం అనేది ఆచరించాలి. వివాహం కాని ఆడవారికి వివాహ ప్రాప్తి మరియు వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక చివరిగా 3 మంత్రాలు అనేవి జపించాలి. సూర్యునికి ఓం సూర్యాయ నమః అని 108 సార్లు, గోమాతకు ఓం గోమాత్రయే నమః అని, శివునికి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ విధంగా కనుమ పండుగ నాడు చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈ సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.